స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తానేటి వనిత శుక్రవారం నల్లజర్ల మండలం పర్యటన. వైసీపీ నాయకుల వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు మరియు లైసెన్స్ సాయుధాలని స్వాధీనం. మేకపాటి రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయం. సర్వేపల్లిలో మహిళల మంగళ సూత్రాలను తెంచుతున్నది మంత్రి కాకానీనే. వైసీపీ నాయకుల వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు మరియు లైసెన్స్ సాయుధాలని స్వాధీనం చేసుకోవాలి. ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరగాలంటే ముందు వైసీపీ నాయకుల వద్ద ఉన్న అక్రమ ఆయుధాల్ని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. చిత్తూరు జిల్లా ఎస్పీ నుండి ప్రతి పోలీస్ స్టేషన్, ఎస్హెచ్ఓ ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టాలి. డాక్టర్ సప్తగిరి ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరొకమారు చిత్తూరు పోలీస్ శాఖ వారిని మీడియా ద్వారా కోరుతున్నామని అన్నారు. చిత్తూరు జిల్లాలోని వైసీపీ నాయకుల వద్ద ఉన్న లైసెన్స్ ఆయుధాలు మరియు లైసెన్స్ లేని ఆయుధాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీటన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్లోని నిబంధన సెక్షన్ 3.10 మరియు 3.11 ప్రకారం ఎన్నికలకు ముందు ఆయుధాలని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, ఎస్పీ గారిని, ఎస్డిపిఓస్ని, ఎస్హెచ్ఓల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ నాయకుల దగ్గర ఉన్న లైసెన్స్ ఆయుధాలు, అక్రమ ఆయుధాలు తక్షణం డిపాజిట్ చేయాలి. ఇంకొక 30 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఈ యొక్క ఆయుధాలను ఉపయోగించి ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, ఇతర బలహీన వర్గాల్ని బూతుల దగ్గర రానియకుండా భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఇది రొటీన్ గా నుండి ఎస్హెచ్ఓ వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. గ్రామాల్లో వైసీపీ పెత్తందారులు, భూస్వాముల దగ్గర ఉన్న లైసెన్స్ ఆయుధాలని వెంటనే పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలి. అక్రమ ఆయుధాలు ఉంటే కూడా దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి అంటే వైసీపీ నాయకుల దగ్గర మారణ ఆయుధాలు తీసేయాలి. వాళ్ళు వైలెన్స్ పైన ఆధారపడి ఈ రోజు ఎన్నికలు జరిపేదానికి సిద్ధపడున్నారని చెప్పి ఈ సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి అంటే వైసీపీ నాయకుల దగ్గర ఉన్న లైసెన్స్ మరియు అక్రమ ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ డాక్టర్ తానేటి వనిత శుక్రవారం నల్లజర్ల మండలం పర్యటనలో భాగంగా గౌరీపట్నం వెళ్తున్నారు. మార్గ మధ్యలో దుద్దుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదాడికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న తానేటి వనిత వెంటనే కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడిని పరామర్శించారు. కంగారు పడాల్సిన అవసరం లేదని అతనికి ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం క్షతగాత్రుడు లింగాల వెంకట్రావు దుద్దుకూరుకు చెందిన క్వారీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. హోంమంత్రి చూపిన మానవత్వం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు. ఇదమ్మా ఇది టీవీఎస్ ఒకసారి తెలుసండి కానిస్టేబుల్ వచ్చాడు. అదేనబ్బా ఎక్కమంటే వద్దంటున్నారు ఆయన. అంటే అందరినీ చూసి కంగారు పడుతున్నారు. గోపాల్ నువ్వు తీసుకెళ్ళి గోపాల్ లక్ష్మణ్ అన్న మూడు రోజుల క్రితం మంత్రి కాకాని తన ఫేస్బుక్ ఖాతాలో తాను మహిళల మెడలో మంగళసూత్రాలు దొంగలించుకుపోతున్నట్లుగా సిగ్గు లేకుండా నిజమైన పోస్టు పెట్టాడని, నిజంగా సర్వేపల్లిలో మహిళల మంగళసూత్రాలను తెంచుతున్నది మంత్రి కాకానినేనని అన్నారు. శుక్రవారం మండలంలోని మర్రిపల్లి గ్రామంలో బాబుశ్రుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ
టీడీపీ నాయకులపై కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు 307 కేసులు పెట్టించి పోలీసుల చేత కొట్టించి చంపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పలువురి మహిళల మంగళసూత్రాలను తెంచిన వ్యక్తి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మర్రిపల్లి గ్రామంలో తన కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకుండా 30 మంది గిరిజనుల పింఛన్లను ఆపించారని అన్నారు. మర్రిపల్లిలో తాను చీకట్లో ఓట్లు వెతుక్కోవాలని వ్యంగ్యంగా మాట్లాడిన కాకాని ఒకసారి మర్రిపల్లిలో తనకు లభిస్తున్న ఆదరణ ఎలా ఉందో చూడాలన్నారు. ఫేస్బుక్లో సోమిరెడ్డితో జాగ్రత్త, గ్రామాల్లో తిరుగుతున్నాడు, మహిళల మెడల్లో మంగళసూత్రాలు దొంగిలించుకుపోతాడు. మంత్రి ఇచ్చింది నా మీద. అసలు అతనికి అసలు మనిషి జన్మ ఉన్నట్లే ఓట్లు ఎత్తుక్కోవాలంట. ఇప్పుడు కనపడలే చీకట్లోనా పొగల్లోనా అని కాదు, మేము అధికారంలోకి వస్తున్నాం, నువ్వు జైలుకి పోతున్నావు. నేను పెట్టిన కేసుల్లో నేనే నీ మాదిరిగా తప్పుడు కూతలు వీయటంలా, నేను పెట్టిన కేసుల్లో నువ్వు గ్యారంటీ జైలుకి పోతావు. ఆ కల్తీ మద్యం కేసుల్లో ఎవరైతే నీకు మూడింది, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాకాని గోవర్ధన్ రెడ్డి. పనికి మాలిన మాటలు మాట్లాడటం మానేసుకో. పనికి మాలిన మాటలు పొదలకూరులో బజార్లో షాప్లో కట్టీలా. మమ్మల్ని ఎవరిని కట్టీలా, నిన్నే కట్టేశారు. ఎవడా నీకు పిహెచ్డి ఇచ్చింది? ఎవడా పనికి మాలోడా? ఎవడా పిహెచ్డి ఇచ్చింది నీకు? ఒక సబ్జెక్ట్ తెలియదు, ఒక కనీసం నీ పోర్ట్ఫోలియోలో రాష్ట్రంలో రైతులకి ఎట్ట మేలు చేయాలో తెలియదు. ఎదవ కూతలు తప్ప. ఎవడ నీకు ఇచ్చింది ఆ పిహెచ్డి? ఓకే, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు శంకర్రామ పేరుతో రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు. రోజుకి 3 నియోజకవర్గాల్లో సభల్లో లోకేష్ బాబు అడ్రస్ చేస్తున్నాడు. ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని నందిపాడు సెంటర్లో భోగ్యం వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన పరిచయ వేదికలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలుకుతూ విజయ కేరింతలతో దద్దరిల్లించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాబోయేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, మీ దీవెనలు ఆశీర్వాదాలు ఉంటే నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ గెలుపుకు ప్రతి కార్యకర్త నాయకులు సైనికుల్లా పనిచేసి ఈ ప్రాంతం వైసీపీ ఘన విజయాన్ని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని అన్నారు. పేరు పెట్టిల్లా
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కేంద్రంలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన 30 కుటుంబాలు నేడు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో టీడీపీ పార్టీ చేరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు ఎస్టీలు అన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది ఎస్సీలపై కేసులు పెట్టడం, దాడులు చేయడం జరిగిందని, అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు లబ్ధి చేకూరే 22 రకాల పథకాలు రద్దు చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ రక్షణ అనేది ఉండేదని, చంద్రబాబు ఎప్పుడు అందరూ సుఖ సంతోషాలు, పిల్లల చదువులు కోరుకునేవారని, మహిళల రక్షణ కోసం ఒంటరి మహిళలకు పింఛన్ కూడా ప్రవేశపెట్టింది చంద్రబాబేనని, గత ప్రభుత్వంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లకు తూఫాల రూపంలో ఉచితంగా సరుకులు అందజేశారని అన్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ రోడ్లు, విద్యుత్ లైట్లన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, కనుక ఈ ప్రభుత్వానికి మిమ్మల్ని ఓటు అడిగే హక్కు లేదంటూ ఆ హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని తెలిపారు. ఖర్చులు ఇలాంటివి జరిగేవి కాదు. చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మీ బిడ్డల చదువుల గురించి ఆలోచించేవాడు. హాస్టల్స్ మంచి భోజనం పెట్టాలా అని చెప్పి, అదేవిధంగా ఒంటరి మహిళలు కూడా పెన్షన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు పెట్టించింది కూడా. భర్త చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది, కానీ భర్త వదిలేస్తే ఒంటరి మహిళల పేరు పెట్టి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మి ముత్యాలరావు, సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ల జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ని కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలోని మైనర్ గ్రామ పంచాయతీలకు గతంలో ముఖ్యమంత్రులు శ్రీ ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు గారు ఇచ్చిన విధంగానే ఉచిత విద్యుత్తును జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, విద్యుత్ బిల్లుల పేరుతో అడ్డుగోలుగా ఈ గ్రామ పంచాయతీని దోచేశారని, గత అన్ని ప్రభుత్వాలు ఒక పద్ధతిలో నడిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నిరకుశ ప్రభుత్వం మాత్రం మరో పద్ధతిలో గ్రామ పంచాయతీలన్నింటినీ నిర్వీర్యం చేసి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడేలా చేసి మా సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అర్థం చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం నందు గల పొయ్య కొత్తూరు గ్రామం నందు రాష్ట్ర కార్యదర్శి కోల ఆనందకుమార్ నేతృత్వంలో ప్రజాపోరు కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలు కోసం నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తూ మహిళలు, యువత, రైతులు, పేదలు ఈ 4 వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మోదీ వెనలేని కృషి చేస్తుంటే అందుకు భిన్నంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాచుకోవడం అనే నినాదంతో రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా గాలి కుదిలేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి 10 ఏళ్లను అభివృద్ధిని వెనక్కి నెట్టిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కోలా ఆనంద్ గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు అందుబాటులో ఉంటూ ఎవరు ముఖం తెలియని వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా పలకరించి మీ సమస్య ఏంటి అని తెలుసుకొని వెంటనే స్పందించి ఆ సమస్య మీద మాట్లాడే నాయకుడు. అదేవిధంగా ఎక్కడి నుంచి ఏ ఫోన్ నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తి పలకరించి మీకేం కావాలని అన్నానని ముందుకొచ్చే ఏకైక నాయకుడు మన కోలానంద్ గారు. భారత్ మాతాకి భారత్ మాతాకి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ జగన్మోహన్ రెడ్డి 2019లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. వచ్చిన రోజే ప్రజల నడ్డిని విరిచాడు. ఏంటంటే ఇసుక, భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు అవి. ఏ జగన్మోహన్ రెడ్డి గారు తాత సొత్తో, నాయన సొత్తో, లాభం సొత్తో కాదు ఇది. అవునా కదా? ఇసుక ఎవరిదమ్మా? దేవుడు మనకి ప్రకృతి కరుణిచ్చి వర్షాలు పడితే స్వర్ణముఖి నది బ్రహ్మాండంగా పారితే, మన కాలువలు బ్రహ్మాండంగా పారితే ఏట్లోకి తీసుకొస్తుంది. అవునా కదా? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఏముండదు, ఆయనకు సంబంధం ఏముండదు. అవునా కదా? మరి 1000 రూపాయలు అమ్ముతున్నటువంటి ఇసుకని ఈరోజు 5,000 రూపాయలు ఒక ట్రక్ చేసేసినాడు. అది కూడా మనం తోలుకునేదానికి లేదు. ఆయన టెండర్లు వాడుకున్నారు బినామీ పేర్లతో. ఎవరో మద్రాసు వాళ్ళకో, ఢిల్లీ వాళ్ళకో ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక మీద దోపిడీ జరిగిందమ్మా. 1,00,000 కోట్ల రూపాయలు దమ్మండి మీరందరూ కూడా. ఎంత? జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు, భూమ్ బాంబ్ బీర్లు, ప్రెస్టేజ్ విస్కీ, అవి పేర్లు కూడా ఆయన పెట్టుకునే పేర్లు, ఇవన్నీ కూడా ఆయన కంపెనీ పేర్లు. స్పెషల్ ట్యాక్సెస్ అంటే స్పెషల్ స్టేటస్ అనేటటువంటి ఈ రాష్ట్రానికి లేదు కదా, ఆయనకు వచ్చింది స్పెషల్ స్టేటస్. ఆయన మధ్యాహ్నం ఆయన లెక్కలకు వచ్చింది. ఆదురుపల్లి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీ ప్రమాదంలో కలువాయి డివిజన్ 1లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన వెంకటరాజు మృతి. సంఘటనా స్థలం చేరుకుని సంఘటనపై విచారణ చేపడుతున్న చేజర్ల ఎస్ఐ ప్రభాకర్ హెల్మెట్ ధరించుంటే ఎంతటి ప్రాణాపాయం జరిగేది కాదని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ ఎస్ఐ ప్రభాకర్ సూచించారు. నమస్కారం అండి, నా పేరు ఎన్ ప్రభాకర్, చేజర్ల ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆదురుపల్లి పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 9:50 టైంలో నెల్లూరు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న నందిమండలం వెంకటరాజు అనే ఎంప్లాయీ స్కూటీ మీద అతని వర్క్ ఉంది కలువాయి మండలానికి వెళ్తూ ఉంటే సోమశిల నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, పల్లెవేలుగు ఆర్టీసీ బస్సు వచ్చి మెయిన్ రోడ్డు మీద డైరెక్ట్గా హిట్ చేయడం జరిగింది. ఆయన ఆన్ ద స్పాట్లో చనిపోయారు. దాని మీద మేము వచ్చి ఎంక్వైరీ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా అందరికీ చెప్పడం ఏంటంటే బైకుల మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ అనేది ధరించాలి. ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో అతను హెల్మెట్ కనుక ధరించి ఉంటే అతని ప్రాణాలకి ప్రమాదం లేకుండా ఏమైనా చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉండేవాడు. కాబట్టి వీళ్ళందరూ గమనించి మన పై ఆఫీసర్ల ఆదేశాలను కూడా అందరూ హెల్మెట్ ధరించి బైక్ మీద ప్రయాణం చేయాలి. ఇంటి పన్ను, స్థలాలు, వ్యాపార సంస్థల పన్నులు చెల్లించి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందివ్వాలని మున్సిపల్ కమిషనర్ రమణబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన స్టార్ 9తో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాపర్టీ యజమానులు సహకారం అందివ్వాలని కోరారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, వర్తక వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులకు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి. నగర పంచాయతీ పరిధిలో ఆస్తి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్ను మీద వడ్డీ మినహాయింపు మంజూరు చేస్తున్నారు. కావున ఆస్తి పన్ను చెల్లింపుదారులు, ఖాళీ స్థలం పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా మార్చి 31వ తేదీలోపు మీరు కట్టవలసిన బకాయిలన్నీ కూడా ఏకమొత్త కాలంలో చెల్లించి ఆస్తి పన్ను మీద వడ్డీ రాయితీ పొందవలసినదిగా మరియు ఏ విధమైనటువంటి అపరాధ రుసుము లేకుండా
నగర పంచాయతీకి చెల్లించవలసిందిగా కోరుచున్నాము. సకాలంలో పన్నులు చెల్లించండి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడండి. మీ కమిషనర్, నగర పంచాయతీ. 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని నివారించాలని బుచ్చిరెడ్డిపాలెం నగరపాలక కమిషనర్ రమణబాబు పిలుపునిచ్చారు. రేపు అనగా మార్చి 3వ తేదీన పోలియో దినోత్సవం సందర్భంగా పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల బిడ్డల వరకు 2 పోలియో చుక్కలు వేసి చిన్నారుల్లో అంగవైకల్యం నివారించాలని తల్లిదండ్రులకు కమిషనర్ పిలుపునిచ్చారు. నగర ప్రజలకు విజ్ఞప్తి. మార్చి 3వ తేదీ ఆదివారం పోలియో చుక్కల వారం. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి పసిబిడ్డకి 2 పోలియో చుక్కలు వేయించండి తప్పనిసరిగా. బిడ్డల అంగవైకల్యాన్ని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం పోలియో చుక్కలు. పోలియో రహిత భారతదేశ స్థాపనకి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ మీ కమిషనర్. ఇటువంటి తెలుగుదేశం నాయకత్వానికి, అదేవిధంగా కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తా ఉంటే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాటి బులెటిన్లోని విశేషాలు తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.